గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను ఏడుకు వచ్చిన తెలుసా, మోస్ట్ యూనిక్ గణేష్లు ఏడున్నాయి. ఓకే, ఆడికి వచ్చేసిన అనమాట. లేట్ ఎందుకు, శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్ దగ్గరికి వచ్చేసిన. ఇదొకటి పెయింటింగ్ అయినాయి బ్రో, ఒకసారి చూపిస్తాను మీకు. వీడియోని లాస్ట్ దాకా చూడండి, లేకపోతే మస్తు మిస్ అయిపోతారు. నిజంగా మిస్ అవుతారు చెప్తున్నా. ఓకే, సో ఇదే అన్న వాళ్ళ వర్క్షాప్ అనమాట. ఇక్కడ పెయింటింగ్ స్టార్ట్ చేసేసినారు. చూద్దాం ఒకసారి లోపలికి పోయి. ఫస్టే మనకి మల్లార్ గణేశుడు ఉన్నాడు అనమాట. ఐస్ చూడండి ఒకసారి, ఐస్ బొట్టు డీటెయిలింగ్ చాలా క్లియర్గా వచ్చింది చూడండి. ఇంకొకటి ఇక్కడ మస్తు మొత్తం వర్క్ మొత్తం అయిపోయిన వినాయకుడు చూపిస్తా. ఈ వినాయకుడు చూడండి అసలు మస్తు ఉందన్నమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీకు ఇట్లా అర్థమవుతలే, నేను ఒక్కసారి కవర్ కొంచెం ముందరికని వీడియో తీస్తా. ఈ వినాయకుడు చూడండి చాలా మస్తు వచ్చింది అనమాట. క్లియర్ ఉంది, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది అనమాట గణేశుడు అయితే. ఫినిషింగ్ మస్తు వచ్చిందనమాట. నాకైతే గణేశుడు చూస్తుంటే చూడాలనిపిస్తుంది. కవర్ వేసేసినారు, ఒకసారి అడుగుదాం. ఒకసారి కవర్ కొంచెం అయినా తీసి చూపిస్తాం మీకు. సూపర్ వచ్చిందనమాట, చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్. ఓకే, నెక్స్ట్ గణేశుడు చూసేసాం. ఇంకొక గణేశుడు ఫినిషింగ్ మొత్తం అయిపోయిందనమాట. చూడండి బాగా వచ్చింది. ఇంకా చిన్న వినాయకులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవి కూడా వర్క్ జరుగుతుంది. బాడీ పెయింట్ అయిపోయిందనమాట. చూడండి మస్తు వచ్చింది. 3 తలల వినాయకుడు చిన్న మోడల్లా బాగా చేసిరు. ఇదిగోండి పడుకున్న వినాయకుడు. ఓకే, మనకి సేమ్ చిన్నవి ఎంత సైజులో ఉన్నాయో సేమ్ మనకి పెద్దవి కూడా ఉన్నాయన్నమాట. ఓకే, పెద్ద గణేశులు కవర్ చేసాం. చూడొచ్చు మూడు టైప్స్ ఉన్నాయన్నమాట. చిన్నవి, మీడియం సైజు ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. అంటే మనకి ఎట్లా కావాలంటే అట్లా. చూడండి మనం ఆ రోజు వచ్చినాం కదా, పంచముఖ ఆంజనేయ స్వామి పైన వినాయకుడు, 3 తలల వినాయకుడు. ఇందాక చూసినాం కదా చిన్నది, సేమ్ కాకపోతే ఈ గణపతి పెద్దదన్నమాట. ఇంకొక వినాయకుడు ఫినిషింగ్ అయిపోయింది. చూడండి ఐస్ మంచిగా వచ్చినాయి అన్నమాట. ఇక్కడ ఈ వినాయకుడు కూడా మొత్తం అయిపోయింది. పెద్ద ఆదియోగి శివుడు, దాని మీద మూన్ మీద వినాయకుడు. ఓకే, చూడండి బాగా వచ్చింది. నెక్స్ట్ ఈ వినాయకుడు ఇంకా బాడీ పెయింట్ ఒకటే అయిపోయింది. ఈ వినాయకుడు మొత్తం అయిపోయింది. మల్లార్ గణేశుడు అనమాట. ఓకే, అన్నీ ఒక రఫ్ లుక్ ఇచ్చేద్దామన్నమాట. మంచి యూనిక్ గణేశులు మెల్లగా చూపిస్తా. ఓకే, చూడండి ఇదిగోండి మస్తు వచ్చింది గణపతి. చూడొచ్చు బొట్టు, ఐస్ చాలా బాగున్నాయి కలెక్షన్. ఇక్కడ యూనిక్ గణేశులు చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం 1, 2 చూసినామంటే ఫినిషింగ్ అయిపోయినవి. ఇంకా లోపలికి ఉన్నాయి, లోపలికి పోదాం నడండి. గణేశుడు మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు లేకుండే అనమాట, ఇప్పుడే చేస్తున్నారు. ఇంకా గుర్రం మీద ఉన్నాడు గణేశుడు. వినాయకుడు ఫేస్. ఓకే, ఇంకా ఇక్కడ జరుగుతున్నాయి వర్క్స్. ఇక్కడ చూడండి వినాయకుడు ఇంకా అమ్మవార్లు వచ్చినారు పక్కకి. కొత్త మోడల్ అనమాట, మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు లేకుండే. మల్లార్ గణేశుడు ఇంకొకటి చేపిస్తారు. ఇక్కడ ఆర్డర్ ఇచ్చినారేమో. ఓకే, ఇంకొకటి ఇక్కడ చిన్న వినాయకుడు, యూనిక్ కాన్సెప్ట్ అనుకుంటా. గరుకుమంతుడు పైన వినాయకుడు. ఇక్కడ చూడండి
మంచిగా కలెక్షన్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కొత్త కాన్సెప్ట్, మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు లేకుండే. చిన్నవి కూడా చాలా మోడల్స్ తయారు చేసారు. చూడండి మస్తు తొండం చూడండి, అసలు ఎంత పెద్దగా వచ్చిందో తొండము, బాగా చేసారు. ఈ గణపతికి కూడా తొండం మస్తు పెద్దగా వచ్చింది, మంచిగా ఉంది. కింద విఠల్ భగవాన్ తిలకం, ఓకే దాని మీద వస్తుంది మా గణేశుడు. ఈ గణేశుడు సింపుల్గా స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు అనమాట. ఓకే చిన్న వినాయకుడు బాగుంది, ఒక 7 feet ఉంటుంది నాకు తెలిసి, కానీ మంచిగా వేయించుకున్నారు. ఎక్కడికి వెళ్తుందో తెలీదు. ఓకే నెక్స్ట్ పెద్ద గణేశుడు. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సేమ్ ఉండే అనమాట, ఇంకా వర్క్ అవ్వాలి. నంది ఒళ్ళో కూర్చున్న గణేశుడు. ఓకే సింపుల్ సిట్టింగ్లో. నెక్స్ట్ వావ్, ఇది ఎక్కడిదంటే టీమ్ గజానన సైదాబాద్ షా సామ్రాట్ వినయ్ నగర్ కాలనీ హైదరాబాద్. ఓకే ఇది వాళ్ళ వినాయకుడు అంట, వాళ్ళు స్కానర్ పెట్టినారు, వాళ్ళకు కూడా పేజ్ ఉంది. ఓకే చూడండి వాళ్ళ గణేశుడు, పెద్ద గణేశుడు అనమాట, చాలా హైట్ ఉంది, బాడీ పెయింట్ అయిపోయింది, ఇంకా ధోతి ఉంది. లాస్ట్ టైం లేకుండే కానీ ఇప్పుడు తొందరగా చేస్తున్నారు. బాగుంది ఈ గణేశుడు కూడా, చాలా విడుతుంది. వినాయకునికి ఆల్మోస్ట్ ఒక 10 చేతులు వచ్చినాయి, కిరీటం డిఫరెంట్ వచ్చింది, మెడలో పాము. ఓకే కింద ఇది కొండలాగా వస్తుంది, కొండ మీద కాలు పెట్టుకొని ఉన్నారనమాట. ఇగో సైదాబాద్ షా సామ్రాట్. ఓకే నెక్స్ట్ ఈ గణేశుడు కూడా బుక్ అయిపోయింది. ఓ అన్నీ ఇంకా ధనాదాన్ని బుక్ చేసేసుకుంటారు. ఇంకా అటు సైడ్ ఉన్నాయి, చూపిస్తాను మీకు. చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ వినాయకులు. బ్లూ కలర్ గణేశుని చూద్దాం నడండి. ఓహో ఇక్కడ అమ్మవారు చూడొచ్చు, శివుడు మోడల్ అన్నమాట. ఇది చూడండి వినాయకుడు పైన ఉన్నారనమాట, కింద అమ్మవారు. ఓకే నెక్స్ట్ వినాయకుడు వచ్చేసి ఈ వినాయకుడు హంస మీద ఫ్లూట్ వాయిస్తున్నట్టున్నారు. ఓకే ఆ రోల్లోకి వెళ్ళిపోదాం. ఓ ఈ గణేశుడు డిఫరెంట్ వచ్చిందనమాట, పెయింట్ చూడండి గ్రే కలర్ వచ్చింది, అంటే రగ్గుడు, అంటే ఫినిషింగ్ లేకుండా చేపించుకుంటారు ఇది వినాయకుడు ఎవరో. ఓకే నెక్స్ట్ ఇటు వినాయకుడు మూషిక్ మీద ఇట్లా చేయి ఇట్లా వాల్చుకొని ఉన్నట్టు వచ్చిందనమాట. ఓకే ఇటు వెళ్ళిపోదాం. మోస్ట్ యూనిక్ గణేష్ అనమాట, పెద్ద నంది మీద వినాయకుడు. ఓకే చూడండి బాగుంది, భారీ నంది. నేను 2 సార్లు వీడియో తీసిన ఈ వినాయకుడిని మనం ఫస్ట్ నుంచి కవర్ చేస్తున్నాం అనమాట. ఓకే చూడాలనుకున్న వాళ్ళు ఒకసారి చూడండి. ఓకే నెక్స్ట్ వినాయకుడు పల్లకి, మూషిక్లో పల్లకి మీద మోస్తున్న వినాయకుడు. ఓకే ఇవన్నీ మనం ఫస్ట్ నుంచి కవర్ చేస్తున్నాం అనమాట. ఒకసారి ఫస్ట్ నుంచి చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు, మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఇగో డ్రాగన్ గణేశుడు. ఓకే ఇంకా మల్లార్ గణేశుడు. ఇది పాములు. ఓకే పాముల మోడల్ గణేశుడు అనమాట. సో ఇది గాయ్స్ ఇక్కడ కలెక్షన్ వచ్చేసి మనకి. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చేసినాం అనమాట. కొత్తలో ఎవరైనా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ కొట్టేసేయండి, మనం ఇంకా వీడియోస్ అనేది చేద్దాం. మీరు కామెంట్ పెట్టండి మీ గణేశుడు ఏడుందో. మీ గణేశుడు ఈసారి వచ్చినప్పుడు మనం ఒక రీల్ చేసి మన పేజ్లో పెడదాం అనమాట. ఓకే ఇది గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్.